హాయ్ అండి. ఈరోజైతే ఒక ఒక సాడ్ మూమెంట్ జరిగింది ఇక్కడ. ఏమైందన్నది లాస్ట్లో చెప్తాను. అసలు ఇక్కడికి ఎలా వచ్చాను షాపింగ్కి అంటే, ఇది వచ్చి మామూలుగా సండే సాటర్డే పిల్లల్ని బయటకు తీసుకెళ్తాము కదా. అంటే పాపకేమో మేడం వాళ్ళ పాపకి డాన్స్ క్లాస్ ఉంటుంది. డాన్స్ క్లాస్కి వెళ్ళి అక్కడ పాప డాన్స్ క్లాస్ గంటన్నర టైం పడుతుంది. ఇలాగా మేడం అయితే రాలేదు ఈరోజు. రాకపోతే నేను ఇంకా బాబు ఉన్నాడు కదా, బాబుని తీసుకొని నేను షాపింగ్ మాల్లోకి వెళ్ళాను. సరదాగా వెళ్దామని చెప్పి మేడం వెళ్ళమని చెప్పారు. అంటే బయట బాగా వేడిగా ఉంటుంది కదా, షాపింగ్ మాల్లోకి అని చెప్పి తిరిగి రండి అంటే సరదాగా వెళ్ళాము. వెళ్ళేటప్పటికి మొత్తం షాపింగ్కి వెళ్ళాము. మొత్తం వీడియో తీసుకున్నాను. వీడియో అంతా కొన్ని ప్లేసులు తీసుకుని జస్ట్ 3 floors మాత్రమే వెళ్ళాము. ఇంకా చాలా ఉంటుంది చూడాలంటే, వెళ్ళలేదు. తర్వాత బయటకు వచ్చేద్దామని చెప్పి బయటికి చూశాను. అక్కడ ఫస్ట్ నేను అసలు ఏ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాను అన్నది నాకు తెలియకపోతే ఫస్ట్ ఆ ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చేటప్పటికి అక్కడ అసలు మేము పెట్టిన కారు అంటే బయట పెట్టాము, లోన పార్కింగ్లో ఇందులో పెట్టలేదు. షాపింగ్ మాల్ పార్కింగ్లో బయట పెట్టాం. కారు కనిపించడం కాదు కదా, అసలు ఆ ప్లేసే కనిపించట్లేదు. ఏ మెట్రో ఏదో కనిపిస్తుంది. ఇదేంటి ఇటు సైడ్కి వచ్చామని చెప్పి నాకు అసలు అర్థం అవ్వలేదు కదా. అంటే నేను వీళ్ళతో వెళ్తాను తప్పితే నేను ఒకదాన్ని ఎప్పుడు వెళ్ళకపోతే అప్పుడు మళ్ళీ లోన్కి వెళ్ళి కొంచెం చాలా ఒక పావుగంట నడిచి బయటేమో మంచి ఫుల్ ఎండ. నడిచేటప్పటికి ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా మళ్ళీ లోన్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ అడిగాను, అసలు ఎన్ని ఉంటాయి ఇక్కడ ఎగ్జిట్లు అని అడిగితే 2 ఉంటాయని చెప్పారు. అప్పుడు ఫస్ట్ నేను అసలు దేని నుంచి వెళ్ళాను అంటే 1లోంచి వెళ్ళాను. అప్పుడు 2లోంచి వెళ్ళాను. నేను వచ్చేసేటప్పుడు 1లోంచి వచ్చేసాను అనమాట. అప్పుడు మళ్ళీ 2 ఎక్కడ ఉందా అని వెతుక్కొని మళ్ళీ అడిగితే అక్కడ చెప్పారు 2లోంచి బయటకు వస్తే. అక్కడ కూడా మా ప్లేస్ కనిపించట్లేదు. మళ్ళీ తిరిగి ఒక 1/2 kilometer దాని చుట్టూనే తిరిగేటప్పటికి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఫోన్ చేద్దాం మేడంకి అనుకుంటే మళ్ళీ టెన్షన్ పడిపోయి తిడతారేమో అని చెప్పి, సరే ఇంకా మళ్ళీ ఆవిడ టెన్షన్ పెట్టడం ఎందుకు, ఇంకొక అని చెప్పి చూద్దామని ఇంకొక పావుగంట సేపు నడిచేటప్పటికి లాస్ట్కి వచ్చేటప్పటికి మాకు కారు కనిపించింది. అప్పుడు అమ్మయ్య అనుకోని ఇంకా నిజంగా ఈరోజు అయితే ఎప్పుడు నేను అంత అలాగైతే భయపడలేదు. ఎందుకంటే అది మన ప్లేస్ కాదు. తీరా అయిపోయి పిల్లడు ఉన్నాడు, ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారులే అంటనే, కానీ ఏంటంటే వాళ్ళని టెన్షన్ పెడితే మళ్ళీ భయం కదా అని చెప్పేసి ఎలాగైతే ఈరోజు మంచి ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను. అయ్యి బాబాయ్ టాప్ అనిపించింది ఈరోజు అయితే. చాలా బాగుంది. మొత్తం మీద షాపింగ్ నుంచి బయటకు వచ్చేసాం. షేర్ చేసుకుందామని మీతో చేశాను. వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.